దుర్గమాసురా! పిరికి పందలాగా యుద్ధ భూమి నుంచి పలాయనం చిత్తగిస్తున్నావా? పిరికా? పిరికా? పిల్ల కాకికేం తెలుస్తుంది నేను ఎవరో ఏంటో? నేను మహావీరుడు, రురు పుత్రుడు, ఈ దుర్గమాసురుడు. నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ నాకు తెలుసు. అంతేకాదు, నువ్విప్పుడు మీ తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావని కూడా తెలుసు. కానీ నీ ప్రయత్నాలన్నీ వృధా దుర్గమాసురా. ఎందుకంటే చెడుకి ఫలితం చెడే అసురా. ఇదే నీకు మా చివరి హెచ్చరిక. మిగిలిన సైనికుల్ని తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. నాకే హెచ్చరికలు జారీ చేస్తావా? నాకే? ఒకవేళ నేను ఈ హెచ్చరికల్ని బూడిదలో కలిపేస్తే? గణేష, బూడిదలో ఎలా కలపాలో చూపిద్దాం పత్తనకి. అక్కడ కాశీలో ఋషి జగస్వి కొన ప్రాణాలతో యుద్ధం చేస్తున్నారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళడం చాలా అవసరం. అందుకే ఈ అసుర అధముణ్ణి ఒకే ఒక్క దెబ్బతో బూడిదలో కలిపి యుద్ధాన్ని అంతం చేద్దాం. ఇంత ప్రాణాంతకమైన దాడి నుంచి కూడా తప్పించుకున్నాడు ఈ అసురుడు ఎలాగా? ఏమైంది? నన్ను ఒకే దెబ్బతో బూడిద చేస్తా అన్నావు కదా, చెయ్యి. అంతం చెయ్యి, బూడిద చెయ్యి, నన్ను అంతం చెయ్యి, నన్ను రా. ఎంత బలవంతుడైనప్పటికీ ఈ అసుర మహావీరుడు దుర్గమాసురుణ్ణి అంతం చేయలేడు. అంతం చెయ్యి, నన్ను అంతం చెయ్యి. మరోసారి ప్రయత్నించు, ముందుకి రా. అయినా ముందు నన్ను పట్టుకోవాలిగా. రా, పట్టుకో, 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 పట్టుకో నన్ను. అసలైన దుర్గమాసురుడిపై దాడి చేయి చూద్దాం. పట్టుకో, పట్టుకో. దుర్గమాసురుణ్ణి పట్టుకో. ఈ అసురులందరూ ఉన్నట్లుండి దుర్గమాసురుడిలా ఎలా మారిపోయారు? ఏంటి భ్రమ? ఏది సత్యం? దుష్ట దుర్గమాసురు. నేను ఇక్కడే ఉంటే నన్ను బూడిద చెయ్యి వీర యువక. అంతం చేద్దుగాని రా, బూడిద చేద్దుగాని రా. ఇక్కడున్న వేలాది మంది దుర్గమాసురుల్లో నేను ఎవరు?
కనిపెట్టు యువత. నిజానికి నేనిక్కడే ఉన్నాను, కానీ నిజంగా నేనిక్కడ లేను. నిజానికి నేనిక్కడికి ఎంతో దూరంలో ఉన్నాను. ఆహాహాహాహా. ఆహాహాహా. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆహాహాహా. ప్రణామాలు దేవి. ముందు నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని భ్రమ పెట్టాను. నా పేరు దుర్గమాసురుడు. ఈ బ్రహ్మలోకంలో ఒక అసురుడా? పర్వాలేదు దేవి, భయపడకండి. నేను ఈ బ్రహ్మలోకానికి ఉపద్రవం సృష్టించడానికి రాలేదు. నేను మా ఆరాధ్య దైవం తమరి బ్రహ్మదేవుడికి అతిపెద్ద భక్తుడను. వారికై తపస్సు చేసిన వాణ్ణి. నా తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు నాకు వరాన్ని కూడా ప్రసాదించారు. చాలా కాలంగా మా బ్రహ్మదేవుణ్ణి దర్శించుకోవాలని పరితపిస్తున్నాను. నేను ఆయన కోసమే ఇక్కడికొస్తున్నాను. కానీ మార్గంలో దివ్యమైన ఓ వీణా నాదం నా చెవులలో పడిందంతే. నిజం చెప్పనా దేవి, నేను మంత్రముగ్ధుణ్ణైపోయాను తెలుసా. అయినా దేవి, బ్రహ్మదేవుడు కనిపించడం లేదు. వారి స్థానం ఖాళీగా ఉంది. మరెక్కడున్నారు ఆయన? మా ఆరాధ్య దైవం ఎక్కడున్నారు? ప్రస్తుతం స్వామి కాశీలో ఉన్నారు వత్సా. అంటే నాకు మా ప్రభువు దర్శన భాగ్యం లభించే అవకాశం లేదా? నేను మా ఆరాధ్య దైవం ఆశీస్సులు పొందడం కోసం వచ్చాను. ప్రభువు ఆశీస్సులు భక్తులకి ఎప్పుడూ ఉంటాయి పుత్రా. ఇతడి దృష్టి పదే పదే వేదాలపైన ఎందుకు ప్రసరిస్తోంది? ప్రభువు త్వరలోనే వస్తారు వత్సా. వారు వచ్చిన విషయం ముందే తెలుసుకొని వస్తే ఇలా నిరాశ కలగదు పుత్రా. దేవి, ఒంటరిగా ఉండడం మీకు భయం అనిపించట్లేదా? భయమా? నాకా? నాకెందుకు భయమేస్తుంది పుత్రా? బ్రహ్మదేవుడు తమరినిక్కడ ఒంటరిగా వదిలేసి కాశీకి వెళ్ళిపోయారు. కానీ పవిత్రము, దివ్యము, శుభకరము అయిన వేదాలను ఇక్కడే వదిలి వెళ్ళారు కదా. మీకేం భయంగా లేదా? ఎవరైనా వచ్చి ఈ వేదాలని దొంగిలిస్తే అప్పుడు మీరేం చేస్తారు? ఆగిక్కడ. నువ్వెందుకిలా వస్తున్నావు? స్వామి ఆసనం వైపు రావాల్సిన పనే ఉంది. దేవి, మీరేం భయపడకండి. జాగ్రత్త దుర్గమాసురా. నీ పరిధుల్ని అతిక్రమించొద్దు. వెనక్కి వెళ్ళు. చెప్పేది నీకే. దేవి, నేను బ్రహ్మదేవుడికి అనన్య భక్తుడిని, అందుకే సహాయం చేస్తున్నాను. ఈ పావన వేదాలను నాతో తీసుకువెళతాను. నేనే వాటిని భద్రంగా కాపాడుతాను. నువ్విలా చెప్తే వినవు.
నేనిప్పుడే దేవతలందరికీ ఆహ్వానం పలుకుతాను. ఎలా పిలుస్తారు దేవి? వారంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు కదా. కానీ మీరేం భయపడకండి దేవి. మీరేమీ భయపడకండి దేవి. నేనున్నానుగా తమరిని కాపాడ్డాను. ఇదేంటి? ఈ మాయావి తన ప్రతిరూపాన్ని ఉత్పన్నం చేసి నన్ను చుట్టుముట్టాడు. ఇప్పుడు నేనే ఈ వేదాలకి యజమానిని. అంటే బ్రహ్మదేవుణ్ణి పిలిపించుకునే అధికారం నాకే ఉంది. స్వామి, ఇక్కడ అతిపెద్ద అనర్థం జరిగింది. దుష్ట దుర్గమాసురుడు వేదాలే అపహరించుకుపోయాడు. స్వామి, ప్రజ్ఞాన పండిత, మా రాజ్యంలో ఇంతటి మహాయజ్ఞము చేసి మాకు మా రాజ్యానికి శుభం కలిగేలా చేసినందుకు తమరికి శతకోటి కృతజ్ఞతలు. ధన్యవాదాలు చెప్పాల్సింది నాకు కాదు, నేను మీకు చెప్పాల్సింది దివోదాసు మహారాజా. ఎందుకంటే కాశీ వంటి పవిత్ర స్థలంలో నేను యజ్ఞం చేయడంలో నాకు సహాయం చేశారు మీరు. నన్ను దశ అశ్వమేధ యజ్ఞాలు చేసిన పుణ్యం సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. నేను ఈ పవిత్ర స్థలానికి ఆశీస్సుల రూపంలో ప్రకటన చేస్తున్నాను. నేటి నుంచి ఈ పవిత్ర స్నానఘట్టం దశాశ్వమేధఘట్టం అవుతుంది. స్వామి, అనర్థం జరిగిపోయింది స్వామి. స్వామి, అనర్థం జరిగిపోయింది స్వామి. దుష్ట దుర్గమాసురుడు తమరి వేదాలను అపహరించి తనతో తీసుకువెళ్లిపోయాడు స్వామి. దారుణమైన అనర్థం జరిగింది. దేవీ దేవతలు ఇంకా వారి అనన్యమైన శక్తులు వేదరహితమైపోయాయి, శక్తిహీనమైపోతాయి. యజ్ఞాలు జరగకపోతే హవిస్సులు లభించవు. హవిస్సులు లేకపోతే దేవతలకు ఆహారం లభించబోదు. వేదరహిత ప్రపంచంలో దేవతలు బలహీనులైపోతారు. ఏమైంది ఇంద్రదేవా? తమరికేమీ గాయాలు కాలేదుగా? శ్రీ గణేశ, నాకేమైందో గాని హఠాత్తుగా నాకు బలహీనత ముంచుకొచ్చినట్లు అనిపిస్తోంది. ఇక్కడ ఏం జరుగుతుంది? క్షణ క్షణానికి మాలోని శక్తి క్షీణించిపోతున్నట్టు అనిపిస్తుంది శ్రీ గణేశ. మాకు మా శక్తులన్నీ కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. అన్నయ్య, దేవతలంతా బలహీనులైపోతున్నారు. వారు వారి శక్తి మేరకు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు.
అందుకే దేవతల్ని మందార పర్వతానికి తీసుకువెళ్ళాలి. అసలైన దుర్గమాసురుడు ఏమైపోయాడు? అన్నయ్య, ఇక్కడ జరిగిందంతా దుర్గమాసురుడి పథకం ప్రకారమే జరిగింది. అతను మనల్ని మభ్యపెట్టాలనుకున్నాడు. అందుకే అతనందరికీ తన రూపం కల్పించాడు. మనం తనని వెతుకుతూ తను ఎవరో తెలుసుకోవడానికి అసురులందరికీ తన రూపం కల్పించాడు. అంటే ఇంతసేపు తను అసలు ఇక్కడ లేనే లేడు. నువ్వు చెప్పేది ముమ్మాటికి నిజమే గణేష. ఇదంతా ఆ దుర్గమాసురుడు యొక్క మోసమే. అయినా తను స్వర్గంపై ఆధిపత్యం సాధించాలి అనుకోకపోతే అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తనకేం కావాలి? అంటే తనకి స్వర్గం కంటే విలువైంది ఏదో కావాలి. స్వర్గం కంటే ఎక్కువ మహిమాన్వితమైనవి. మావయ్య, అసలు ఈ దేవతలందరికీ ఏమైంది? దేవతలంతా కూడా ఇంత శక్తిహీనులు ఎందుకైపోయారు? వీరిలా అవ్వడానికి కారణం ఏంటి? వేదాలు వేదాలు నేను కాశీనగరంలో మన మహాయజ్ఞంలో ఉన్నప్పుడు ఏమైందంటే, అంటే దుర్గమాసురుడు వేదాలు దొంగిలించుకుపోయాడా? దేవతలింత ఆసక్తులుగా మారడానికి అదే కారణమా? ధర్మం, దైవక శక్తుల ఆధారం ఈ వేదాలే. సరిగ్గా గ్రహించావు సోదరా గణేష. నిజానికి దుర్గమాసుడు స్వర్గం మీదకి రానే రాలేదు. మనని యుద్ధంలో ముంచేసి తను నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అవునన్నయ్య, పరమ కుటిలుడు, మోసగాడు ఈ దుర్గమాసురుడు. అన్నయ్య, మనం అతన్ని వెతికి పట్టుకొని వేదాల్ని వాటి స్థానానికి చేరేలా చేయాలి. ఆ దుష్ట దుర్గమాసురుడిని అంతం చేయాల్సి ఉంటుంది. పుత్ర గణేశ, పుత్ర కార్తికేయ, దుర్గమాసూరుడి అంతం అంత సులభం కాదు. అంత సులభం కాదంటే మీ ఉద్దేశం ఏంటి పెద్ద మామగారు? ఎందుకంటే దుర్గమాసురుడి అంతం అంత సులభం కాదు. ఎందుకంటే తనకి నా వరప్రసాదం లభించింది. ఆ దుర్గమాసురుడు నా పరమభక్తుడు. అతడు నా కోసం కఠిన తపస్సు చేసి నన్ను ప్రసన్నం చేసుకున్నాడు. కళ్ళు తెరు పుత్ర. ప్రణామాలు ప్రభు. నేను నీ తపస్సుకు ప్రసన్నుడునైనాను. అడుగు, ఏం వరం కావాలి నీకు? బ్రహ్మదేవా, తమరు నాకు అమరత్వం అనే వరాన్ని ఎలాగూ ఇవ్వరని నాకు బాగా తెలుసు. అందువల్ల తమరు నాకు వేరే వరాన్ని ఇవ్వండి. నాకు మరణం ఒక స్త్రీ చేతిలో జరగాలి. కానీ ఆ స్త్రీ ఎలా ఉండాలంటే, తను ఏళ్లు తరబడి తన కంటిరెప్ప మూసి ఉండకూడదు. అలాగే కాని పుత్ర, తదాస్తు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఎంత విచిత్రమైన వరం అడిగాడు ఆ దుర్గమాసురుడు. ఎక్కడైనా సరే ఏళ్ల తరబడి కంటిరెప్ప వేయకుండా ఉండని స్త్రీ ఉంటారా?
అంటే అతని యొక్క అంతం చేయలేమనే కదా. దేవతా స్త్రీలు కూడా కంటి రెప్ప వేయకుండా ఉండరు. దేవతలకు కూడా సాధ్యం కాదు. ఇది అసంభవం. అలాంటి స్త్రీ ఒకరున్నారు. అమ్మా, అవునన్నయ్య, అమ్మ మాత్రమే ఆ దుర్గమాసురుడిని వధించగలదు. కానీ అంటే ఏంటి గణేష? కానీ అన్నయ్య, అమ్మ చేతుల్లో ఆ దుర్గమాసుడి సంహారం జరగాలంటే ముందు అమ్మ తండ్రి గారు కలుసుకోవాలన్నయ్య. కానీ అమ్మ విధి లేని పరిస్థితిలో తండ్రి గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనకి కూడా ఇది కఠిన పరీక్ష సమయం. ఇప్పుడు మనం కైలాసంలో మహర్షి జగస్వి మాత్రమే కాదు, అమ్మ తండ్రి గారు కలవడానికి కూడా సర్వ ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మాత బాధ ఉపశమిస్తుంది. అమ్మ దుఃఖం అంతమయ్యి దుర్గమాసురుడనే దుర్మార్గుడికి అంతం కాక తప్పదు. ఈలోగా మనం దుష్ట దుర్గమాసురుడి తదుపరి పథకం ఏమిటో కనిపెట్టాలి. వీలైనంత త్వరగా అమ్మని తండ్రి గారిని కలిసేలా చేయాలన్నయ్య. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేనివాడు తనకి తానే హాని చేసుకునేవాడు